ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంతకు తెగించావే? ఆయనకి నువ్వు మసాజ్ చేస్తావా? ఆయనకి ఈ వయసులో ఇదేం పాడుబుద్ధి? ఒక మూలను కూర్చొని కృష్ణారామ అనుకోవలసిన వయసులో మీకు మసాజులు కావాల్సి వచ్చిందా? మసాజులు తప్పే ఉంది జానకమ్మ గారు. ఒళ్ళంతా సలుపుడు కొడుతుంది. మసాజ్ చేస్తే తప్ప ఆ సలుపులు తగ్గేటట్లేదు. మిమ్మల్ని చెయ్యమంటే మీరు చేస్తారా ఏంటి? నేనెందుకు చేస్తాను? నేనేమైనా మీ పెళ్ళాన్నా? అందుకే దీంతో చేయించుకుంటున్నాను. అంటే అది మీ పెళ్ళామా? అమ్మమ్మ గారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. అయినా కాజల్ వచ్చింది తాతయ్యకి సర్వీస్ చేయడానికే కదా. అలాంటప్పుడు మసాజ్ చేస్తే తప్పేంటి? తప్పున్నారా? నీ మొగుడికి వేరే అమ్మాయి వచ్చి మసాజ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నా కడుపు మంట. నానమ్మ, తాతయ్యకి కాజల్ మసాజ్ చేయడానికి నాకు వేరే అమ్మాయి మసాజ్ చేయడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆగరా? అరే అత్తయ్య గారు, ఏంటి గొడవ? మసాజే కదా, చెయ్యనివ్వండి. నువ్వు నోర్వి. ముందు మసాజ్ ఆపుతావా లేదా? అమ్మో, ఆపితే రామయ్య గారు నన్ను తిడతారండి. ఆపకపోతే నేను కొడతాను. నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు కాజల్. నువ్వు మసాజ్ చేసుకో. నానమ్మ, అయ్యో నానమ్మ, అత్తయ్య, అరే, అత్తయ్య, వసే కాజల్, ఆపుతావా లేదా? నువ్వు వచ్చింది ఆయనకి సర్వీస్ చేయడానికా? ఆయన్ని బుట్టలో వేసుకుని ఆస్తి కొట్టేయడానికా? త్రిష, అదాయన్ని బుట్టలో వేసుకుంటే నాకు రావాల్సిన ఆస్తి కూడా చేజారుతుందా? ఆంటీ, మీరేం కంగారు పడకండి. ఇది మగాడో ఆడదో దాని సంగతి నేను తెలుస్తాను. త్రిష, ఏం చేస్తున్నావు? ఊరి నాయను, ఈ వాటర్కి నా విగ్గు ఊడిపోయేలా ఉంది. బంగారం, కాజల్ కాజల్ కావాలా? కాజల్ అంటే మసాజ్ చేస్తుందని. ఈయనకి మసాజ్ కావాలంట. చెరువులో బర్రెని తోమినట్టు తోమండి. హా? అత్తయ్య గారు, అమ్మా, ఆంటీ, ఆ కాజల్ పారిపోయేటప్పుడు జుట్టు పట్టుకుని పారిపోయింది చూసారా? అవును చూశాను. తను ఎందుకలా పట్టుకుందో తెలుసా? అది ఆడది కాదు కాబట్టి. అది సొంత జుట్టు కాదు, విగ్గు కాబట్టి. నువ్వు చెప్పింది నిజమా? ప్రూవ్ చేస్తాను, పదండి. పద. ఏమండి, చూడబోతే త్రిషకి అనుమానం వచ్చినట్టుంది. అందుకే వాడిది సొంత జుట్ట విగ్గా అని టెస్ట్ చేయడానికి వాడి తల తడిపినట్టుంది. మనం వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలండి, లేదంటే బంటి దొరికిపోతాడు. తను మాత్రం దొరకకూడదు. పద 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 పద. ఊరి నాయను, కొంచెం ఉంటే అడ్డంగా దొరికిపోయేవాణ్ణి. అదృష్టం కొద్దీ తప్పించుకున్నాను. కాజల్, కాజల్, తలుపు. కాజల్, తలుపు తీ. ఎవరు తలుపు కొడుతున్నారేంటి? ఎవరండి? కాజల్, తలుపు తీ. ఏ కాజల్, తలుపు తీ. ఊరి నాయను, విగ్గేమో ఆరబెట్టాను. ఇప్పుడు కనుక వీళ్ళు విగ్గు లేకుండా నన్ను చూశారంటే
బండారం మొత్తం బయటపడిపోతుంది. తీ తలుపు తీ కాజల్. అయ్యో ఏం చేయాలి? ఎంతసేపు కాజల్? తలుపు తీ. తలుపు తీయడానికి ఎంతసేపు? ఆంటీ, నా అనుమానం నిజమే. ఆ బంటిగాడే కాజల్ గెటప్లో వచ్చాడు. అందుకే విగ్గు తడిచేసరికి ఉతుక్కుని ఆరబెట్టుంటాడు. మనం లోపలికి వెళ్తే దొరికిపోతాడని తలుపు తీయట్లేదు. అంతేనంటావా? అవునాంటీ. అయితే ఇంకెందుకు ఆలస్యం? తలుపులు పగలగొడదాం. తలుపు తీ కాజల్. అత్తయ్య ఏమైంది? ఏంటంటావేంటి? అదసలు ఆడదేనా లేదా మగాడా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అవునరా, తల తడిచిందని లోపలికెళ్ళింది. తలుపు ఎంత కొడుతున్నా తలుపు తీయట్లేదు. త్రిష, తలుపు కొట్టు. ఈ త్రిషకి పూర్తిగా అనుమానం వచ్చినట్టుంది. అందుకే అత్తయ్యకి చెప్పి ఇంత హడావిడి చేస్తుంది. అర్జెంట్గా ఏదో ఒకటి చేసి బంటిగాన్ని కాపాడాలి. ఎలా? కాజల్. కాజల్, ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళు. కాజల్, తలుపు తీస్తావా పగలగొట్టమంటావా? కాజల్. కాజల్. అక్క తొందరగా రా అక్క. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడక్క, లేదంటే దొరికిపోతానక్క. కాజల్, తలుపు తీ. తలుపు ఎంత తీ కొడుతున్నా కాజల్. తలుపు తీదేంటి? తలుపు తీ. చూడన్నయ్యా, తలుపు తీయట్లేదు. నువ్వు తప్పుకో, ఆ తలుపు సంగతి నేను చూస్తాను కదా. బంటి, రే రారా, ఇట్రా త్వరగా. ఇదిగో, ఇది తీసుకుని తల కట్టుకో. సరే బంటి, నేను అటువైపు నుంచి వస్తాను, ఓకేనా? ఏంటండి, నేను వచ్చేదాకా కూడా ఆగలేకపోయారా? నీ అట అందమైన ఫిగర్ని సుత్తి ఎవడాగలడు? ఏంటి అన్నారు? నువ్వు తలుపు తీగిపోయేసరికి ఇట్ట నెట్టుకుంటూ రావాల్సి వచ్చినది. అయినా తలుపు తీయడానికి ఎంతసేపు? నేను వాష్రూమ్లో ఉన్నానండి. వచ్చేదాకా కూడా ఆగలేరా? ఏం చేయమంటారు? ఈ మాత్రం దానికి తెగ హడావిడి చేసేశారు. ఏం కాజల్, స్నానం చేసావా? ఎక్కడ చేయనిచ్చారండి? నేను స్నానానికి వెళ్ళేసరికి వీళ్ళందరూ తలుపులు కొట్టి ఎంత హడావిడి చేశారు. అమ్మ బాబోయ్, నేను ఎంతో కష్టపడి మేనేజ్ చేశాను. వీళ్ళు విగ్గు కనుక చూశారంటే నేను పడ్డ కష్టం అంతా నాశనం అయిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.